హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది అనేది ఉండ్రాళ్ళ తద్ది అనేది మనకి వినాయక చవితి వెళ్ళిన 10 డేస్కి అట్లా వస్తుందండి. ఈ ఉండ్రాళ్ళ తద్ది వెళ్ళిన 1 మంత్కి మనకి అట్ల తద్ది అనేది వస్తుంది. మీలో ఎంతమందికి ఈ ఉండ్రాళ్ళ తద్ది రోజున వినాయక చవితి జరుపుకోవచ్చో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే వినాయక చవితి రోజున ఎవరికన్నా కుదరకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కొంచెం పీరియడ్స్ అట్లా వచ్చినా, కొంచెం ఎవరన్నా పోయినా అట్లాంటి టైంలో మనకి పూజలు అనేది చేసుకోం కదండి. అట్లాంటి టైంలో వినాయక చవితి చేయని టైంలో ఈ ఉండ్రాళ్ళ తద్ది రోజున మాత్రం వినాయక చవితి అయితే చేసుకుంటారండి. అట్లా అది నా విషయం కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది. ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత మాకు 2 టైమ్స్ వినాయక చవితి చేసుకోవడం కుదరలేదు. అప్పుడు మేము ఇట్లా ఉండ్రాళ్ళ తద్ది రోజున మాత్రం వినాయక చవితి చేసుకుని మిగతా పూజలన్నీ చేసుకున్నాం. అంటే వినాయకుడు పూజ చేయందే ఏం పూజలు పండుగలు చేసుకోకూడదు కదా, చేసుకోం కదండి. ఫస్ట్ వినాయకుడి పూజే కదా ఫస్ట్ మనం చేసుకునేది. సో అందువల్ల మేము అట్లా ఉండ్రాళ్ళ తద్ది రోజు వినాయక చవితి చేసుకుని నెక్స్ట్ పూజలన్నీ చేసుకున్నామండి. ఇట్లా ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది ఈ విషయం ఇట్లా చేసుకోవచ్చు అనేసి. వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇట్లా ఉండ్రాళ్ళ తద్ది రోజున వినాయక చవితి అనేది చేసుకోవచ్చు అనేసి. అలాగే ఇంకా ఇక్కడ నేను చామదుంపల పులుసు అయితే వండుతున్నాను. మీలో ఎంతమంది చామదుంపల పులుసు నాకు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.